హలో బడీస్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే వినాయక చవితి వ్లాగ్. మా బుజ్జి గణపతిని చూసారు కదా! అదైతే నేనే చేశా పసుపుతో. ఆ వీడియో అయితే షార్ట్స్‌లో పెట్టా. చెక్ ఇట్ ఔట్ గైస్. గణేష్ చతుర్థి అంటేనే ప్రసాదాలు కదా! అందులోనూ కుడుములైతే మ్యాండేటరీ. అందుకే ముందు అవే స్టార్ట్ చేశారు మా అమ్మమ్మ. ఇవైతే ఆ బుజ్జి గణపతి ఫేవరెట్ కదా! కొన్ని చోట్లయితే వీటిని ఉండ్రాళ్ళని కూడా పిలుస్తారు కదా! మేమైతే కుడుములే అంటాం. నెక్స్ట్ అయితే మా మమ్మీ గారెలు చేశారు. అవును. ఇంతకీ మీరు ఎన్ని ప్రసాదాలు చేశారు? లైక్ 21, 11, 9, 7, 5 అలా పెడతారుగా. మేమైతే జస్ట్ 5 టైప్సే చేసుకున్నాం. చాలా సింపుల్‌గా చేసుకున్నాం. ఎందుకంటే ఇన్ని చేసామని కాదు, ఎంత భక్తితో చేసామన్నది ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. మీరేమంటారు? ఇదైతే మేము మా పూజ ఎలా రెడీ చేసామన్నదే. మనము వినాయకుడి కథ చదువుతాం కదా! ఇంట్లో ఎవరు చదువుతారు? మా ఇంట్లో అయితే నా స్కూలింగ్ నుండి నేనే చదువుతా. లైక్ 8థ్ క్లాస్ అలా. ఎందుకో తెలుసా? అక్కడ తాంబూలం పెడతారు కదా! ఆ మనీ అయితే ఎవరు చదివితే వాళ్ళకి ఇచ్చేవారు మా అమ్మమ్మ. అందుకే జస్ట్ ఫర్ కిడ్డింగ్. చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ ఈ పూజలు అవి. సో, ఇప్పుడు కూడా నేనే చదివాను. అవైతే రా క్లిప్స్ పెడతాను చూడండి. అండ్ నాకు ఎన్ని మార్క్స్ వేస్తారో కూడా చెప్పండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. 5 ప్రసాదాలని చెప్పాను కదా! అవైతే కుడుములు, గారెలు, అన్నం, చలివిడి అండ్ మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిని మేఖలాయ నమః, ఓం సమస్త దేవతామూర్తయే నమః, ఓం సప్తోత్థితాయ నమః, ఓం విగతకార్య. వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం. రాజా, నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమీ సందేహం లేదు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను పొందగలిగాడు. ధర్మరాజా, వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులను కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీగణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. విన్నారు కదా ఎలా చదివాను? ఐ హోప్ బాగానే చదివా అనుకుంటున్నా. మీకెలా అనిపించింది? ఫైనలీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకే హారతి కూడా ఇచ్చేస్తున్నాం. ఆ బుజ్జి గణపయ్య బ్లెస్సింగ్స్ మీ అందరికీ కూడా ఉండాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. చాలామంది పాలవెల్లి కడతారుగా, మీరు కూడా అంతేనా? మాకైతే ఆ ఆనవాయితీ లేదట. సో, బుజ్జి గణపయ్యకి హారతి ఇచ్చేస్తున్నాం. అసలే చాలా దిష్టి తగిలింది కదా! అందుకే హారతి అంటే దిష్టి తీయడమే కదా! సో, అందుకే అలా అన్నాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సర్వ విఘ్నాలని తొలగించే ఆ విఘ్నేశ్వరుని పూజించడం చాలా హ్యాపీగా ఉంది. సో, మీ అందరూ కూడా హారతి తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.